దాని నుంచి మా అమ్మ సంపుతుంది నన్ను షాప్కి వెళ్ళమని. ఎందుకు అడుగుదాం చెప్పు, ఎందుకు కొట్టుకాడికి వెళ్తారేను? దేనికి మాసం ప్రశాంతంగా ఉండేరా సండే కూడా నన్ను, నాకు అర్థం కాదు. పొద్దున్న లేపుతారు, పొద్దున 6 లేపుతారు షాప్కి వెళ్ళమని, మధ్యాహ్నం వెళ్ళమంటారు, సాయంత్రం వెళ్ళమంటారు. చిన్న కూతురు సండే ఇంట్లో ఉంటే పని మనిషి, సండేనే కాదు ప్రతిరోజు. పెద్ద కూతురు మాత్రం అస్సలు పంపిరమ్మా, చిన్న కూతురే వెళ్ళాలి బయటికి. అసలు నీకని కావాలంటే చేసి పెడతాను. చేసి పెట్టమంటే మళ్ళీ అక్క తినదు కదమ్మా అది అనిది. ఇంతే గాయస్, మీ ఇంట్లో కూడా ఇంతే కదా. పోక సస్తానా పోతున్నా. మా ఇంట్లో నేను ఏ రోజు చిన్న కూతురులా చూడలేదు, ఒక పని కూతురులా చూశారు. ప్రతి సండే ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఇంట్లో ఉండలేదు. ఏం చేస్తాం, చిన్న కూతురు ఇంట్లో ఉందనే కానీ మాటే. పని కూతుర్ని గాయస్, నేను పని కూతుర్ని. శాంతించావమ్మ, తెచ్చాను అడిగినవి అన్ని. పొద్దున్నుంచి 4 సార్లు తిప్పుతున్నారు తేజు. నువ్వు మా ఇంటి మనిషివి, నువ్వు మన ఇంటి మనిషివి. అలా అదేలే పని మనిషి, చెప్పాగా ఇందాక పని మనిషి ట్రీట్ చేస్తారు నన్ను ఇంట్లో. అవును తెలుసు కదా.